ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఇయర్ బడ్స్ ని కంటిన్యూస్ గా ఒక చెవిలోనే ఉంచేసుకుంటూ ఉంటారు. వర్క్ లో అయినా, వర్కౌట్ లో అయినా, మెట్రో బస్ లో ట్రావెల్ చేస్తున్నా కూడా ఆఖరికి బండి మీద ఉన్నా కూడా ఒక చెవికి ఇయర్ బడ్స్ తగిలించేస్తూ ఉంటారు. అడిగితే ఇంకో చెవి ఫ్రీ ఉంది కదా బయట సౌండ్స్ వినడానికి అని చెప్తారు. మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒక్క చెవిలోనే కంటిన్యూస్ గా ఇయర్ బడ్స్ వాడడం లాంగ్ రన్ లో ఎంత డేంజర్ తెలుసా? సౌండ్ అనేది రెండు చెవుల్లో బ్యాలెన్స్ అయినప్పుడే బ్రెయిన్ కరెక్ట్ గా ప్రాసెస్ చేస్తుంది. ఒక సైడ్ లో మాత్రమే సౌండ్ వస్తే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. డైరెక్షన్ గుర్తించలేకపోవడం, లైట్ డిజీనెస్, హెడ్ ఏక్స్ ఇలా స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత హియరింగ్ డల్నెస్ వరకు వెళ్తుంది. తర్వాత సౌండ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టమైపోతుంది. వెహికల్స్, హార్న్స్, సడన్ సౌండ్స్ ఇవన్నీ లేట్ గా వినిపిస్తాయి. కొన్నాళ్లకు జుయ్ అన్న సౌండ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంతలా చెప్పి భయపెట్టి వదిలేయకూడదు కదా. సొల్యూషన్ కూడా సింపుల్. రెండు చెవుల్లో ఇయర్ బడ్స్ వాడండి. వాల్యూమ్ 60% లోపే ఉండాలి అండ్ ఎవ్రీ 30 to 40 minutes కి బ్రేక్ ఇవ్వండి. వర్కౌట్ చేస్తున్నప్పుడు వాడితే క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు రెండు చెవులు ఇచ్చింది రెండింటిని సమానంగా వాడడానికి. సౌండ్స్ రెండు చెవుల్లో బ్యాలెన్స్ అయినప్పుడే సేఫ్ గా ఉంటాయి. ఈ వీడియోను మీ ఇయర్ బడ్స్ ప్రేమికులకు షేర్ చేయండి.